Shalimar Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Afghani House, discover the taste of Afghan culture. Shah Sahab Gutta Road, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर के मयूरी पार्क के नज़द मौजूद ईदगाह जमात अहले हदीस में 50 लाख रुपयों की लागत से तरक्याती कामों का संगी बुनियाद मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी के हाथों अमल में आया। इस तकरीब में मेहमान खुसूसी की हैसियत से तेलंगाना माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, नेमतुल्ला खान, DCC जनरल सेक्रेटरी सिराज कादरी, गवर्नमेंट हॉस्पिटल डेवलपमेंट कमेटी मेंबर सादत अली जुनैदी, साबिक बल्दिया कौंसलरान सैयद मोहसिन, ख्वाजा पाशा, रियाजुद्दीन अमजद, टाउन वर्किंग प्रेसिडेंट ख्वाजा अजमत अली, कांग्रेस कायदीन इसामुदी, मोहम्मद मोइस के अलावा दीगर ने शिरकत की। इस मौके पर MLA NM श्रीनिवास रेड्डी ने मीडिया से मुखातिब करते हुए कहा कि महबूब नगर में अक़लियतों की तरक्की के लिए हुकूमत की जानिब से 45 करोड़ रुपये मंजूर किए गए थे। इसी के तहत इस ईदगाह में कंपाउंड वॉल, शेड और दीगर तोसी के काम किए जाएंगे। इस ईदगाह में हजारों मुस्लिम ईद की नमाज अदा करने आते हैं। मुसल्लियों को हर तरह की सहूलत फराहम करने का उन्होंने तयखुन दिया। मिल्लत के बुजुर्गान दीन ने इस अराजी को खरीदा था और यहाँ पर जल्द अज जल्द काम मुकम्मल करने की MLA ने ओहदेदारों को हिदायत दी। इस मौके पर नेमतुल्ला खान ने मीडिया से मुखातिब करते हुए वजीर आला रेवंत रेड्डी और मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी का शुक्रिया अदा किया। इस मौके पर जियाउद्दीन सैफ, नूरुल मुक़ीद, समीर जामई, मोहम्मद जहांगीर, मोहम्मद इकरम, अबू ताहिर सिद्दीकी, नईम सिद्दीकी, अब्दुल कादर, अतीक खान, खाजू, जाकिर के अलावा दीगर मौजूद थे। देखिए ये रिपोर्ट। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీ సంక్షేమం కోసం మహబూబ్ నగర్ పట్టణంలో 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. స్వయానా ముఖ్యమంత్రి గారే ఆ ప్రకటన కూడా చేశారు. శాంక్షన్స్ వచ్చినాయి. ముఖ్యమంత్రి గారి చేతిలో కూడా అన్నిటికీ కలిపి శంకుస్థాపన కూడా చేసుకున్నాం. అయితే దాంట్లో డివైడ్ చేసి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో గ్రేవ్ యార్డ్స్ కావచ్చు, దర్గాలు కావచ్చు, అలాగే మసీదులు కావచ్చు, ఈద్గా గ్రౌండ్స్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కావచ్చు, వక్ఫ్ కాంప్లెక్స్ నిర్మాణం కావచ్చు, ఇవన్నిటినీ కూడా డీటెయిల్గా ఎస్టిమేషన్స్ తయారు చేయించినాము. ఒక్కొక్కటిగా శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. నిన్న మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా రెహమానియా దగ్గర రిటైనింగ్ వాళ్ళు, ఈద్గా ఎక్స్టెన్షను, వాటి కోసం నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే వీరన్నపేటలో దర్గా కాంపౌండ్ వాల్ సంబంధించింది పనులు మొదలుపెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ మహబూబ్ నగర్లో అహ్లే హదీస్ సంబంధించిన పెద్దల కోరిక మేరకు ఇక్కడ ఈ ఈద్గాని డెవలప్ చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా అంటున్నారు. వారి కోసం ఒక 50 లక్షల రూపాయలు కేటాయించి ఈరోజు పనిని ప్రారంభం చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కాంపౌండ్ వాల్ అయిన తర్వాత ఇక్కడనే వాళ్లకు ప్రేయర్ హాల్ లేకుంటే కమ్యూనిటీ హాల్ను కూడా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు. ఖచ్చితంగా ఈ పనిలో భాగంగానే ఆ హాల్ను కూడా కంప్లీట్ చేస్తాం. మొత్తం మహబూబ్ నగర్లో అన్ని రకాలుగా అన్ని వర్గాలకు, మతాలకు, కులాలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా వాటిని పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. అలాగే నేను కావచ్చు, మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు కావచ్చు,
గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏ సమస్య అయినా సరే దాన్ని పరిష్కరించాలని నిధులు కేటాయించుకొని ఈ రాబోయే 3 సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను అన్ని పట్టణాలకెల్లా నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, వాటర్ సప్లై పైప్ లైన్స్ కోసం ఈ మధ్యనే 1000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఒక 2-3 నెలల్లో ఆ పనులు కూడా మొదలైతాయి. గతంలో లాగా పేపర్ల మీద శాంక్షన్ తెచ్చి మర్చిపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఏ పని అయితే అనుకుంటున్నామో దాన్ని మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేసేదాకా మేమందరం కూడా దాన్ని వెంబడే ఉండి పనిచేయిస్తాం. అలాగే అధికారులతోటి కూడా పనిచేయిస్తాం. మేము తెలంగాణ ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం నిబద్ధతతోటి పాటుపడతా ఉన్నాం. ఆర్థిక పరిస్థితి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విధ్వంసానికి గురైన బాగా లేకున్నా వాటన్నిటిని ఒక్కొక్కటిగా సరిచేస్తూ వాటిని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తూ మేము అనుకుంటున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అందరి ఆకాంక్షల మేరకు అభివృద్ధి కావచ్చు ఖచ్చితంగా చేస్తాము. మా ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ప్రజల కోసం పనిచేస్తుందన్న విషయాన్ని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. अल्लाह का बड़ा एहसान है, हम शुक्रगुजार है अल्लाह के। कई बरसों से कम 15 साल से एक बड़ी नीयत करके आपके जमात वालों ने ऐसो बुजुर्गों ने ज़मीन ख़रीदी, कुछ कंपाउंड का काम करा। हर ईद को जैसे नमाज अदा की जा रही है। इसके बाद जब जैसो एमएलए साहब के नज़र में आया कि अलग अलग जो है ईदगाह यहाँ पर, ईदगाह रहमानिया हो, ईदगाह अहले हदीस का हो, ये सब कुछ जैसे कुछ तो एक जैसे इंफ्रास्ट्रक्चर डेवलप करके कुछ करेंगे बोल के इसमें इरादा आया। वो नीयत से एक 2 दिन पहले ऐसो एक प्रोग्राम बनाकर ऐसो बड़े रकम से ऐसो टाउन में ख़ास कर अक़लियतों की बहबूदी के साथ साथ इंफ्रास्ट्रक्चर डेवलप करने के लिए ईदगाहें, मस्जिदें, वज़ू खाने, कम्युनिटी हॉल्स अलग अलग इसमें ऐसो एक सबसे बड़ा एक उर्दू घर ये काम लेकर आगे बढ़े हैं। आज ये संगी बुनियाद इनके हाथों हुई है। मैं शुक्र अदा करता हूँ कि मेरे साहब का और हमारे सीएम साहब का और यहाँ के तो आपके ज़िम्मेदारों का, उन्होंने जो पहले जो इरादा किया वो प्रॉब्लम लाए उसको जैसा ये मेरे साहब की नज़र में आया है। मेरे साहब जैसे उसको आगे बढ़ाकर जैसा सैंक्शन लेकर काम चालू करे हैं। मैं उम्मीद करता हूँ कि जिस तरह आप लोग चाह रहे हैं कि इसको इस ज़मीन किस तरह इस्तेमाल की जाए, ये तो पहला फेस है जिसमें कंपाउंड और इसको कुछ ये थोड़ा बिल्डिंग कुछ बन रहे हैं। आगे भी अगर से कुछ सोचे इरादा करें तो ये हुकूमत रेवंत साहब और मेरे साहब अब मैं जैसो तैयार हूँ कि ऐसो हम उसको आगे बढ़ाने के लिए आगे बढ़ेंगे। मैं आपसे उम्मीद करता हूँ कि जिस नीयत से, जिस इरादे से बड़े लोगों बुज़ुर्गों ने अपने ख़ुद के पैसों से ज़मीन ख़रीद कर रखे हैं, इसको हिफाजत करना और इसको सही इस्तेमाल करने की कोशिश करें। और फिर एक बार मेरे ओर से, आपकी जमात के ओर से मेरे साहब को और रेवंत साहब को मैं शुक्र अदा करता हूँ। अल्हम्दुलिल्लाह आज ईदगाह वाला अपने चश्मा नाके पे हमारे एमएलए साहब जो है ना 50 लाख रुपए सैंक्शन करे हैं। अल्हम्दुलिल्लाह उसका संगे बुनियाद भी रखे हैं। हमारे हरदिल अजीज़ हमारे भाई उबुजुल्लाह कोतवाल साहब भी शरीक हुए हैं, उनका भी इनका भी सबका शुक्रिया अदा करते हैं। हमारे सीएम साहब का भी शुक्रिया अदा करते हैं कि बहुत दिनों से एक हमारी यहाँ के कंपाउंड वाल का एक डिमांड था। अल्हम्दुलिल्लाह एमएलए साहब जो है ना पूरा करे हैं, उनका शुक्रिया अदा करते हैं। जज़ाकल्लाह खैर। नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।